బంకర్ మునీర్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్, చక్రం తెప్పింది మసూద్ అజహర్. ఇలాంటి దరిద్రం బహుశా ప్రపంచంలో ఏ దేశానికి ఉండకపోవచ్చు. ఒక టెర్రరిస్టు చక్రం తిప్పి ఒక ఆర్మీ చీఫ్ని 5 నక్షత్రాల హోదా ఉన్న ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ అంటే వాడు సుప్రీం అన్నమాట. ఇంకా అలా మనం మాట్లాడుకోవాలంటే మన దేశం గర్వించదగ్గ వాళ్ళు మానెక్ షా. ఆయన చేసిన అద్భుతమైన పోరాటం, ఆయనకున్న యుద్ధ వ్యూహాలు, నైపుణ్యం, వీటి గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్స్ మాట్లాడాలి. మానెక్ షా గురించి మాట్లాడాలి. అది ఒక జాతి గర్వించదగే విధంగా ఉండాలి. మనకి ఏముంది, ఇవాళకి ఎక్కడున్నామో మనం తెలియదు. ఆ బంకర్లోనే ఎవరైనా కాస్త ఒక 2 గ్లాసుల పాలు, ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇస్తే అవి తిని బతుకుతున్నా నువ్వు ఫీల్డ్ మార్షల్. యు ఆర్ ఎ ఫెయిల్డ్ మార్షల్, నాట్ ఫీల్డ్ మార్షల్. 5 నక్షత్రాల హోదా. జనరల్ అయూబ్ ఖాన్ 1959. ఆ తర్వాత ఆ హోదా పొందిన ఏకైక టెర్రరిస్టు కుమారుడు ఈయనే. ఈయన తండ్రి ఒక టెర్రరిస్ట్. ఈయనకి ఫీల్డ్ మార్షల్ హోదా కావాలని సిఫార్సు చేసింది మసూద్ అజహర్. ఆ దరిద్రాన్ని భుజానికి ఎత్తుకొని అద్భుతంగా ఆ ప్రకటన చేసింది వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఈయనకు హోదా ఇచ్చారు. ఆయన బతుకుతున్నదే ఈయన కరుణాపూరిత దృక్కుల వల్ల బతుకుతున్నాడు. ఈయన ఇచ్చిన ఉద్యోగం వల్ల ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఈయన ఇచ్చిన అవకాశం వల్ల ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఈయనకి ఇస్తున్నట్టు ఇచ్చిపుచ్చుకోవటం అనమాట. క్విడ్ ప్రోకో. నేను నీకు అది చేస్తాను, నువ్వు నాకు అది చేయి. జనాల్ని పిచ్చోళ్ళని చేయటం కాకపోతే పాకిస్తాన్లో 65% ఉన్న 4 ప్రావిన్సులు, బలూచిస్తాన్ కూడా ఇప్పటికీ పాకిస్తాన్లో ఉందని భావిస్తూ మొత్తం 4 ప్రావిన్సులు కలిపి చూస్తే 75% ఎగ్రేరియన్ సెక్టర్ మీద, ఎగ్రేరియన్ ఫ్యామిలీస్, వ్యవసాయ ఆధారంగా బతికే కుటుంబాలు. వాళ్ళకేమన్నా సంబంధం ఉందా నీకు 5 నక్షత్రాల హోదా, ఫీల్డ్ మార్షల్? నువ్వు చచ్చేంత వరకు నీకు ప్రభుత్వం, ఒకవేళ అప్పటిదాకా మీ టెర్రర్ క్యాంపు నడిస్తే, నీ మరణం వరకు టెర్రర్ క్యాంపు నడిస్తే, అప్పటి వరకు నీకు పూర్తి హోదా, అపరిమితమైన అధికారాలు, జీతం, వాట్నాట్. ఇంగ్లాండ్లో 1 విల్లా కాబట్టి 2 విల్లాలు కట్టుకో. అలాంటి హోదా షహబాజ్ షరీఫ్ మీకు ప్రదానం చేశారు. ప్రపంచం తనకు తెలిసిన అన్ని భాషల్లోనూ మిమ్మల్ని చూసి, మిమ్మల్ని ఆ షహబాజ్ షరీఫ్ని చూసి నవ్వుతోంది. పొట్ట చెక్కలేలా నవ్వుతోంది. ఒక ఫెయిల్డ్ మార్షల్ని పట్టుకొని ఫీల్డ్ మార్షల్ అంటారా అని. ఆర్మీ చీఫ్గా ఒక డిఫీట్ తర్వాత నువ్వు ఈ గౌరవం దక్కించుకోవాలని చూడటం వెనక నీ తాపత్రయం, అధికార తాపత్రయం. రేపొద్దున ఇదే షహబాజ్ షరీఫ్ని ఎడంకాలతో తన్నేసి మిలిటరీ పాలకుడుగా అయూబ్ ఖాన్ మాదిరి నువ్వు అవతరించడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నావు. అండ్ ఎలా పిలవాలి ఈయన్ని? ఫెయిల్డ్ మార్షల్ బంకర్ మునీర్. బంకర్ ఇవాళ ఆయన ఇంటి పేరు అయిపోయింది. సయ్యద్ అసీం మునీర్ కాదు, బంకర్ మునీర్ అంటేనే పాకిస్తాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని గుర్తిస్తున్నారు. ఆయనకి హోదా ఇప్పించడానికి విశేషంగా కృషి చేసిన అంతర్జాతీయ ఉగ్రవాది, ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్. విమానాలు హైజాక్ చేయటం, జనాల్ని చంపటం, అలాగే ఉగ్రముఖులకు ట్రైనింగ్ ఇవ్వటం, ఇది వాళ్ళ జీవన విధానం. ఆ జీవన విధానం మీద భారతదేశం అమేయమైన దాడి చేసి 9 ఉగ్ర క్యాంపుల్ని ధ్వంసం, డిస్మాంటిల్ చేసి పారేసింది. సాగు తప్పి కన్నులు అట్టపై ఒకవేళ ఉంటే నీ పేరుతో BBC ఉర్దూకి ఒక ప్రకటన ఇచ్చావు. నా మేనల్లుణ్ణి, నా అత్తని, నా అక్కని, నా బావని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కలిపి చంపేసి తీసుకెళ్ళిపోయావు మోదీ, నన్ను వదిలి తప్పు చేసావని. నిన్ను వదిలిందే నీ చేత తప్పు చేయించడానికి. తప్పు చేస్తే నీ నేర చరిత్ర రికార్డెడ్ ఎవిడెన్స్గా దొరుకుతుంది. అంతర్జాతీయ సమాజం ముందు నిన్ను నుంచోబెట్టి భారతదేశానికి తీసుకొచ్చి మరణశిక్ష విధించాలనేది ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉన్నోళ్ళు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్న మాట. ఇది కేవలం భారతీయులు, అందులో హిందువులు మాత్రమే మాట్లాడట్లా. 54 ముస్లిం దేశాలు ఉన్నాయి. 54 ముస్లిం దేశాల్లో 50 దేశాలు మీకు వ్యతిరేకం. అండ్ నువ్వు తీసుకొచ్చి ఈ బంకర్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేసావు. జంజాల గారు బతికుండి ఉంటే మీ క్యారెక్టర్లు పెట్టి ఒక అద్భుతమైన హాస్య చిత్రం తీసుండేవాళ్ళు. ఇలాంటి క్యారెక్టర్లను పెట్టి లేదు, మాకు ఇంకా ఉన్నారు చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు లేని క్యారెక్టర్స్ని ఇలా క్రియేట్ చేసి, డల్లా సుబ్రహ్మణ్యం ఇలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేసినట్టే బంకర్ మునీర్ అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి రేపు పొద్దున వచ్చినా రావచ్చు. బంకర్లో దాక్కొని ప్రజలకి ముఖం చూపించలేని ఒక చండాలమైన దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఇట్లాంటి వాడికి ఫీల్డ్ మార్షల్ ఇప్పించిన మసూద్ అజహర్, ఈట్ ఇస్ ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఈ హోదా గురించి మనం మాట్లాడితే ఇక్కడ అసలు ఫీల్డ్ మార్షల్ అనే హోదా మన దేశంలో అయితే 5 నక్షత్రాలు, అన్నిటికన్నా మేజర్ జనరల్ కన్నా ఉన్నతమైన పదవి. టిల్ ది లాస్ట్ బ్రెత్ ఆఫ్ దేర్ లైఫ్ దే విల్ బి ఆనర్డ్, రికగ్నైజ్డ్ యాజ్ ది సుప్రీం ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్మ్డ్ ఫోర్స్. అలా మానెక్ షా ఉన్నారు మనకి. సో మీకెవరు ఉన్నారు సార్? మీరు చెప్పుకోవటానికి పోనీ మీ ముందు ఎవరికి? 1959 ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఏంటంటే అయూబ్ ఖాన్ ఎప్పుడు అయూబ్ ఖాన్కి ఇచ్చింది 1959లో ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇచ్చారు? అయూబ్ హూ అవార్డెడ్ హిమ్సెల్ఫ్ ద ర్యాంక్ అమిడ్ కన్సాలిడేటింగ్ హిస్ పొలిటికల్ పవర్. తనకు తానే ప్రకటించుకున్నాడు. అట్లీస్ట్ మీకు ఇవ్వడానికి షహబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఆయనకి ఎవరూ లేరు పాపం, అనాథ. ఆయనే ప్రకటించేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని. ఆ తర్వాత అంతటి గొప్ప దరిద్రాన్ని మీకు తగిలించింది
మసూద్ అజహర్, షహబాజ్ షరీఫ్ కణత మీద తుపాకీ పెట్టి అతనికి నువ్వు ఫీల్డ్ మార్షల్ అనౌన్స్ చేయాలి. ప్రధానమంత్రి అనేది ఏంటంటే ఒక పప్పెట్ షో మీకు అక్కడ, తోలుబొమ్మలాట. ఇతను తోలుబొమ్మని ఇలా కదిలిస్తే అక్కడ షహబాజ్ షరీఫ్ తెర మీద ప్రత్యక్షమయ్యి మాట ఇతందే, స్క్రిప్ట్ ఇతందే చెప్తాడు, ఈయనకి ఇచ్చేయండి ఫీల్డ్ మార్షల్ అని. ఒక ఫీల్డ్ మార్షల్కి ఫీల్డ్ మార్షల్ అని ఇచ్చి మీలో మీరే చప్పట్లు కొట్టుకొని, మీలో మీరే భోజనాలు చేసేసి, లేకపోతే విందులు చేసుకొని, మీకు మీరే విల్లాలు కట్టేసుకుని ఇంగ్లాండ్ పారిపోయే ఇలాంటి నానాజాతి సంత, నానాజాతి సమితి, వీళ్ళను చూసి రేపొద్దున పాకిస్తాన్ ప్రజానీకం ఏమనుకుంటుంది? సాధారణ ప్రజానీకం, వాళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో మేము కూడా ఒక దేశంగా ఉండాలనే ఒక భావన వాళ్ళకు ఉన్నది. వాళ్ళు సాధారణ పౌరులు, మధ్యతరగతి పౌరులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యవస్థలు వాళ్ళు నడుపుకుంటూ ఎవరికి ఎలాంటి హాని తలపెట్టని ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా ఆశ్రయించి దాని ప్రకారం చేసుకునేవాళ్ళు, పద్ధతిగా జీవనం సాగించేవాళ్ళు. మీరు చేస్తుంది ఏంటి? ఇస్లాంని తీసుకెళ్లి ఉగ్రవాదంలో కలిపేసి ఒక టెర్రరిజం యూనివర్సిటీని స్థాపించారు. సో బంకర్ మునీర్ గారు, అయూబ్ ఖాన్ మాదిరి మీకు కూడా ఒక హోదా వస్తే వచ్చుండొచ్చు కాక, కానీ ఆయన తెచ్చుకున్నాడు, మీరు ఇప్పించుకున్నారు. ఈ ఫీల్డ్ మార్షల్, ఫెయిల్డ్ మార్షల్ జనం రేపొద్దున మరింత గట్టిగా నవ్వుకోవటానికి ఉపయోగపడే హోదాలే కానీ మీ గురించి మంచిగా చెప్పుకునే ఒక నలుగురిని ఎతకండి. కరెక్ట్గా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది, ఆ నలుగురు అని. పోతే మోయటానికి కనీసం నలుగురు ఉండాలి. మీకున్నారా?